గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి చతుర్థాంశ వర్గ చక్రము గురించి తెలుసుకుందాం. ఓకే, షోడశాంశ వర్గ చక్రాల్లో ఇది ఒకటి అన్నట్టే. సో ఇది వచ్చేసి రాశి చక్రము, ఇది చతుర్థాంశ వర్గ చక్రము అంటే డివిజనల్ చార్ట్ 4. సో ఈ రాశి చక్రం అనేది మనకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 డీటెయిల్స్ ఉంటే మన వెబ్సైట్లో ఏదైనా కానీ ఆస్ట్రాలజీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఫీడ్ చేసుకుంటే మనకి ఈ రాశి చక్రము తర్వాత డివిజనల్ చార్ట్స్ కూడా అన్నీ వస్తాయి. సో చతుర్థాంశ చక్రం కూడా వచ్చేస్తుంది. ఓకే, సో అయితే చతుర్థాంశ చక్రం అనేది మనం ఎందుకు చూడాలి, దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారనేది బేసిక్స్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ రాశి చక్రం అనేది ఈ డేట్ అంటే 21 ఫిబ్రవరి 2024 మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లో జాతకుడు ఎవరైనా పుట్టినప్పుడు ఆ జాతకుడి యొక్క రాశి చక్రం అండి ఇది. ఓకే, సో ఈ రాశి చక్రంలో లగ్నం వచ్చేసి వృషభంలో ఉంది, చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, మకరంలో శుక్రుడు కుజుడు ఉన్నారు, కుంభంలో శని రవి బుధ 3 గ్రహాలు ఉన్నాయి, మీనంలో రాహు, మేషంలో గురువు. సో ఇలా 9 గ్రహాలు డిఫరెంట్ రాశుల్లో ఉన్నాయన్నట్టు. ఓకే, అయితే మనం నార్మల్గా ఏంటంటే చతుర్థ భావము అంటే ఫోర్త్ రాశి కదా. సో చతుర్థ భావం మనకి ఏం చెప్తుంది నార్మల్గా? సో చతుర్థ భావం అనేది బేసికల్లీ తల్లి గురించి చెప్తుంది. తర్వాత సుఖము, ప్రైమరీ ఎడ్యుకేషను, వాహనము, మదర్తో రిలేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, హౌజు, ప్రాపర్టీ వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఈ 4th హౌస్లో ఏ గ్రహాలు ఉన్నాయి, 4th హౌస్ లార్డ్ ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి మనకి పరిస్థితి అనేది అర్థమవుతున్నట్టు. సపోజ్ ఇక్కడ మనకి ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది ప్రాపర్టీస్ ఉంటాయి, లేకపోతే మదర్తో రిలేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది కొంతవరకు మనకు అర్థమవుతుంది. కానీ ఒకే సపోజ్ మనం ఇంకా కొద్దిగా డీటెయిల్డ్గా సూక్ష్మంగా తెలుసుకోవాలి అంటే అప్పుడు చతుర్థాంశ వర్గ చక్రం అనేది చూడాలన్నట్టు. సో ఈ చతుర్థాంశ వర్గ చక్రం అనేది ఈ రాశి చక్రంని బేస్గా ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. సో దీన్ని ఎలా తయారు చేస్తారంటే ప్రతి రాశి మొత్తం 30 డిగ్రీలు కదా, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు. సో ఈ ఒక్కొక్క రాశిని ఈ 30 డిగ్రీలని 4 భాగాలు చేస్తారన్నట్టు. 4 భాగాలు అంటే ఫస్ట్ భాగం ఏంటి, 0 నుంచి 7 degrees 30 minutes వరకు ఫస్ట్ పార్ట్, తర్వాత 7 degrees 30 minutes తర్వాత 15 degrees వరకు సెకండ్ పార్ట్, తర్వాత 15 degrees నుంచి 22 degrees 30 seconds వరకు థర్డ్ పార్ట్, తర్వాత 22 degrees 30 minutes నుంచి 30 degrees వరకు ఫోర్త్ పార్ట్. సో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు అన్ని రాశుల్ని. ఓకే, సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ లగ్నం తీసుకున్నాము. సో లగ్నం అనేది ఇక్కడ 11 degrees 20 minutes ఉంది. అంటే ఇది ఏ పార్ట్లోకి వస్తుంది, సెకండ్ పార్ట్లోకి వస్తుంది. ఎందుకంటే 7 degrees 30 minutes నుంచి 15 degrees వరకు సెకండ్ పార్ట్ కదా. సో ఇక్కడ ఏంటిదంటే ప్రిన్సిపల్ సింపుల్గా ఫస్ట్ పార్ట్లో ఉన్న గ్రహం కానీ లగ్నం కానీ ఏదైనా కానీ అది సేమ్ రాశిలో ఉంటుంది అన్నట్టు. సో లగ్నం ఇక్కడ ఉంది, వృషభ లగ్నం కాబట్టి సపోజ్ లగ్నము 7 degrees 30 minutes కంటే తక్కువ ఉంది, 7 degrees అనుకుంటుంది లగ్నం, 7 degreesలో ఉంటే అప్పుడు చతుర్థాంశ వర్గ చక్రంలో లగ్నం కూడా వృషభంలోనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ పార్ట్లో ఉంది కాబట్టి 11 degrees 20 minutes ఇక్కడ నుంచి 4th రాశి అంటే సింహరాశిలో D4 లగ్నం అనేది సింహరాశిలో వస్తుంది అన్నట్టు. ఓకే, అలాగే ఇక్కడ కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, సో చంద్రుడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, 2 degreesలో ఉన్నాడు. 2 degrees అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నాడు కాబట్టి D4లో కూడా చంద్రుడు కర్కాటకంలోనే ఉంటాడు. తర్వాత కేతు కన్యలో ఉన్నాడు ఇక్కడ D1లో. సో కన్యలో ఎన్ని డిగ్రీలు, 23 degrees 57 ఉన్నాడు. సో అది 4th పార్ట్లోకి వస్తుంది. సో దట్ మీన్స్ ఇక్కడ నుంచి 4th పార్ట్ అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ పార్ట్ ఇక్కడ, సెకండ్ పార్ట్ ధనుసులో, థర్డ్ పార్ట్ మీనంలో, 4th పార్ట్ వచ్చేసి మిథునంలో ఉంటుంది.
సో కేతు D4లో మిథునంలోకి వచ్చేస్తాడు. తర్వాత మకరంలో శుక్రుడు కుజుడు 2 గ్రహాలు ఉన్నాయి. ఈ 2 గ్రహాలు ఎన్ని డిగ్రీలో ఉన్నాయి? 11 డిగ్రీల 30 సెకండ్స్కి ఒకటి, 11 డిగ్రీల 59 మినిట్స్కి ఒకటి. ఓకే, 11 డిగ్రీల 30 మినిట్స్, 11 డిగ్రీల 59 మినిట్స్లో 2 గ్రహాలు ఉన్నాయి. ఈ 2 గ్రహాలు కూడా సెకండ్ పార్ట్లోకి వస్తున్నాయి. 7 degrees 30 minutes నుంచి 15 degrees లోపల ఉంది కాబట్టి ఇవి రెండో పార్ట్కి వెళ్ళిపోతాయి. అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇందులో మకరంలో, సెకండ్ పార్ట్ వచ్చేసి 4 రాశుల తర్వాత అంటే మేషం. సో శుక్రుడు కుజుడు ఇవి 2 కూడా గ్రహాలు D4లో మేషంలోకి వెళ్ళిపోతాయి, శుక్రుడు కుజుడు, రైట్. సో దాని తర్వాత కుంభరాశిలో 3 గ్రహాలు ఉన్నాయి, శని, రవి, బుధుడు. సో ఇక్కడ బుధుడు 2 డిగ్రీల 12 మినిట్స్లో ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ పార్ట్లో ఉన్నాడు కాబట్టి D4లో కుంభంలో ఉంటాడు బుధుడు. తర్వాత రవి వచ్చేసి 7 degrees 55 minutes, సో 30 minutes క్రాస్ అయిపోయింది కాబట్టి సెకండ్ పార్ట్లో వస్తున్నాడు రవి. సో ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ అంటే 1, 2, 3, 4 అంటే వృషభంలోకి రవి వచ్చేస్తాడు. తర్వాత శని వచ్చేసి 14 degrees 39 minutes. సో శని కూడా సెకండ్ పార్ట్లో ఉన్నాడు కాబట్టి శని ఆల్సో వృషభంలోకి వచ్చేస్తాడు D4లో. ఓకే, తర్వాత రాహు వచ్చేసి మీనంలో D1లో, మీనంలో ఎక్కడున్నాడు? 23 degrees 57 minutesలో ఉన్నాడు. అంటే ఫోర్త్ పార్ట్ అయిపోతుంది ఇది. సో ఫోర్త్ పార్ట్ అంటే ఇక్కడ నుంచి 1, 2, 3, 4 అంటే ధనుసులోకి రాహు వస్తాడు. గురువు వచ్చేసి మేషంలో 15 degrees 41 minutesలో ఉన్నాడు. అంటే 15 degrees దాటి ఉంది కాబట్టి థర్డ్ పార్ట్లోకి వస్తాడు. అంటే ఇక్కడ నుంచి 1, 2 అక్కడ నుంచి 4 అంటే తుల. సో గురువు వచ్చేసి D4లో ఎక్కడ? తులలో ఉన్నాడు. ఓకే, ఈ విధంగా మనకి రాశిచక్రం తెలిస్తే ఆన్లైన్లో వచ్చేస్తాయి, కానీ ఇది ఎలా తయారు చేశారనేది ఓన్లీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అంతే, రైట్. సో అయితే ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత కానీ లేక ఆన్లైన్లో చూసినా కానీ మనం ఇక్కడ చూసిన తర్వాత సపోజ్ దెర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్ సరిగా ఆర్ ఉన్నా లేకపోయినా కానీ చతుర్థాంశంలో కూడా చూస్తే సపోజ్ ఇక్కడ బలంగా ఉన్నాడు, ఇక్కడ ఎలా ఉన్నాడు కూడా అది చూసుకోవచ్చు అన్నట్టు. సో ఎలా చూస్తారంటే ఇక్కడ D4 లగ్నాధిపతి ఇక్కడ ఎలా ఉన్నాడు, తర్వాత D1లో ఎలా ఉన్నాడు, అలాగే D1 లగ్నాధిపతి ఇక్కడ ఎలా ఉన్నాడు, తర్వాత D4లో ఎలా ఉన్నాడు, తర్వాత చతుర్థాంశం కాబట్టి 4th లార్డ్ D4లో ఎలా ఉన్నాడు ఇందులో, తర్వాత ఇక్కడ D1 4th లార్డ్ ఇక్కడ ఎలా ఉన్నాడు అది కూడా మనం చూస్తే బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా మాతృకారకుడు వచ్చేసి సపోజ్ డే టైం పుట్టాడు అనుకోండి, సో మూన్ మాతృకారకుడు అవుతాడు చంద్రుడు. సో చంద్రుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. తర్వాత ఏది మన స్థిరాస్తులకు కూడా ఇవి చూస్తారు కాబట్టి కుజుడు కూడా ఎలా ఉన్నాడో చూసుకోవాలన్నట్టు, ఎందుకంటే భూమిపుత్రుడు కాబట్టి కుజుడు. సో కుజుడు ఇక్కడ D4లో ఎలా ఉన్నాడో కూడా చూసుకుంటే బెటర్. తర్వాత విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి విద్యాకారకుడు వచ్చేసి బుధుడు కాబట్టి బుధుడు కూడా ఇక్కడ ఎలా ఉన్నాడో చూస్తే చదువు గురించి కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. ఆ విధంగా సూక్ష్మంగా మనం చతుర్థాంశంలో చతుర్థ భావం గురించి తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.